ఒక బ్రేకింగ్ చూద్దాం. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్ఆర్ఎస్ ఫీజులు ఛార్జీలపై 25% రాయితీ కొనసాగించాలని నిర్ణయించింది. ఆగస్టు 1 నుంచి నవంబర్ 30, 2026 వరకు రాయితీ వర్తించనుంది. ఎల్ఆర్ఎస్ బకాయిల చెల్లింపుకు మరో 4 నెలల గడువు ఇచ్చింది. సంబంధిత శాఖలు తక్షణమే అమలు చర్యలు చేపట్టాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్ఆర్ఎస్కి సంబంధించి చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్. ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అంతేనా? బీఆర్ఎస్ అంటే బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్. సో బిల్డింగ్ అంటే అపార్ట్మెంట్లకు సంబంధించి అది చేస్తారు, భూములకు సంబంధించి ఇది చేస్తారు. చాలా కాలం నుంచి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. సో ఇంతకాలానికి తెలంగాణ ప్రభుత్వం ఒక విధంగా గుడ్ న్యూస్ చెప్పి చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నట్టుంది ఇదంతా కూడా. సో ఇదే క్రమంలో ఇది ఇచ్చారు, బాగానే ఉంది. ఆల్రెడీ ధరణి పోర్టల్లో తమ ప్రాపర్టీస్ ఎంటర్ కాక నానా ఇబ్బందులు పడి ఈరోజు కూడా సొంత ప్రాపర్టీలు కూడా అసైన్డ్ ల్యాండ్ల కిందో ఇంకో ల్యాండ్ల కిందో చూపించి వాటి డాక్యుమెంట్స్ కోసం వెతుకుతున్న రైతుల పరిస్థితి ఏంటి? దాన్ని భూభారతి పోర్టల్ అన్నారు. మళ్ళీ భూభారతి పోర్టల్లో కూడా చాలా లోపాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ 22A అన్నారు. సో ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఎల్ఆర్ఎస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వేటికి ఎల్ఆర్ఎస్ చేస్తారు, ఎక్కడ అప్లోడ్ చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్ ఇప్పుడు చూడాల్సి ఉంటుంది.